గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ. ఇది మూడో టేక్ అనుకుంటా, అర్ధరాత్రి అయింది. ఓకే, ఆపరేషన్ సక్సెస్, కన్ఫెషన్ చచ్చిపోయాడు అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్ అనమాట. సెన్సిటివ్ టాపిక్, బాగా డీల్ చేశారు, దాని గురించి కూడా మాట్లాడదాం. దట్ ఈస్ గుడ్, దట్ ఈస్ సక్సెస్. కానీ సినిమా హ్యాస్ ఎ ప్యాకేజు ల్యాగ్ ఉంటుందండి, సావే. హలో గైస్, వెల్కమ్ టు బాల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. 298 దగ్గరలోనే 3 చేశారు అంతే, మీరు అది మీ బాధ్యత. మీరు లాస్ట్ టైం వీడియో లేట్ వచ్చినా కూడా మీరు ఇచ్చిన లవ్కి ఐఎమ్ ఇంప్రెస్డ్. ఐ లవ్ యూ టూ. ఇంక ఈ మూవీకి వచ్చేద్దామండి. రష్మిక గారు ఉన్నారు, యాక్టింగ్ బాగానే చేశారు, బాగానే కదా యాక్చువల్లీ రిలేటివ్గా బాగానే చేశారు. ఇంకా ఎక్స్ట్రాడనరీ చింపేశారు నేషనల్ అవార్డు అని చెప్పి నేను కొన్ని చూశాను, నాకైతే అంత అనిపించలేదు. అవి చూశాక నా ఎక్స్పెక్టేషన్ అలా పెట్టుకొని చూశాను, ఏమో తెలియదు. కానీ డియర్ కామ్రేడ్లో ఇంతే చేశారు, యానిమల్లో కూడా ఇదే టైప్లో చేశారు. సో ఇక్కడ ఇంకా ఆ రేంజ్లో ఏముంది కొత్తగానైతే నాకైతే అనిపించలేదు. మీకు చూసి కింద మీకే అనిపిస్తుంది రాయండి, అది ఇట్స్ జస్ట్ పిఆర్ గేమ్ అంటారా. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్. మెయిన్ అయితే నాకు రాహుల్ రవీంద్రన్ గారిని పొగడాలి. ఎస్, పొగడాలి. ఎందుకు పొగడాలి అంటే కొన్ని టాపిక్స్ ఉంటాయండి. ఐఎమ్ టెల్లింగ్ యాజ్ కొంచెం ఆలోచించి చూస్తే మేల్ డామినేటెడ్ ఉంటుంది ఈ వ్యూవర్షిప్ కానీ, యూట్యూబ్ కానీ, మూవీస్ కానీ. ఇప్పుడు యాంటీ మేల్ వెళ్ళినా, లేకపోతే యాంటీ మేల్ అంటే ఆబ్వియస్లీ యాంటీ మేల్ కాదు, వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా తీసిన, ఏ విధంగా ఎలాంటి సెన్సిటివ్ టాపిక్స్ని టచ్ చేసినా రెవెన్యూలు రావు, జనాలు చూడరు అనేది ఒక భయం ఉంటుంది జనాలకి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, మన బేబీ తీసుకోండి, లేకపోతే అర్జున్ రెడ్డి తీసుకోండి, యానిమల్ తీసుకోండి, ఇవన్నీ ఏంటంటే ఆపోజిట్ ఆఫ్ దిస్ అనమాట. ఏంటంటే ఆ మేల్ ఈగో కానీ, కమాండ్ యూఆర్ ద ఆల్ఫా మేల్, అమ్మాయిలు ఏంటారు, అమ్మాయిలు అంతేరా, అమ్మాయిలు మోసం చేస్తారా, ఈ జానరాలో ఉంటే చూడండి, ఇది చాలా ఈజీ అనమాట. ఇంకా జనాలు మన దగ్గర యూత్ కూడా ఎలా ఉంటారు చాలా మటుకు అంటే, ఇంకా అంతే, అమ్మాయిలు మోసం చేస్తారు, అమ్మాయిలు అంటే ఇంతేరా అంటారు. ఆ ఫేజ్ పోద్ది, ఆ ఫేజ్ పోయి తర్వాత మెచ్యూర్ అవుతారు మోస్ట్ ఆఫ్ దమ్ అట్లీస్ట్. సో అవ్వనోళ్ళు లేదా ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇంకా కమాన్ దిస్ ఈజ్ ద కసి అని చెప్పి ఇలాంటి సినిమాలకి వెళ్తుంటారు. వాళ్ళందరూ ఈ సినిమాలకి రారు, ఆర్ దిల్ బి అప్సెట్ విత్ దిస్ ఫిలిం. అయినా పర్లేదు, నాకు అనిపించింది నేను చెప్తాను అన్నట్టు ఆ ధైర్యంతో వెళ్ళారు కదా, ఐ అప్రిషియేట్ ఇట్. కానీ ఇవన్నీ చెప్తున్నా కదా, నాకైతే ఒక బయస్ ఉంది. మేబీ నాకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చచ్చు. నా బయస్ ఏంట్రా అంటే, మెసేజ్ అనేది, మెసేజ్ కోసమే సినిమా తీస్తా, మెసేజ్ ఇంత పెద్దగా పెడతా అంటే నా వల్ల అవ్వదండి. ఆఫ్టర్ లాంగ్ డే ఇప్పుడు వెళ్ళి థియేటర్లో కూర్చుంటే 2.5 hours నీకు ఇప్పుడు క్లాస్ బిగుతావు, నువ్వు కూర్చొని వినరా అంటే నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. మరి అదొక విషయం నాకు నచ్చలేదు. ఎందుకంటే మెసేజ్ అనేది వచ్చి వెళ్ళినట్టు ఉండాలి, లేదా కామెడీ దాంట్లో పెట్టి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టిల్లు స్క్వేర్ తీసుకుందాం. ఇప్పుడు దాంట్లో ఏంటంటే అమ్మాయి నమ్మితే ఇలా మోసపోతావు అనే దాంట్లో ఆ బిట్టు చెప్పాలనుకుంటే మిగతా అంతా చుట్టూతో కామెడీ పెట్టేసి అలా కామెడీలో నడిపించేశారు. అలా ఏదో కామెడీ టైప్లో ఇన్సర్ట్ చేసినా, సెటరికల్గా ఇన్సర్ట్ చేసినా, లేదు ఒక రెగ్యులర్ ఫిల్మ్లో ఇది ఒక లైన్ లాగా ఇండైరెక్ట్గా మెసేజింగ్ ఇచ్చినా బాగుండేదేమో నా ఫీలింగ్. ఇదే థీమ్గా ఇంత డీప్గా 2.5 hours మూవీ అంటే నా వల్ల అయితే అవ్వలేదండి. బికాజ్ ఏముంటుంది, లవ్ ఉంటుంది, బ్రేకప్ ఉంటుంది, అమ్మాయికి ఒక ఎంపవర్మెంట్, డెసిషన్ మేకింగ్, ఈ బేసిస్ మీద సినిమా మీరు 2.5 hours ఎంత తీయగలుగుతారు, ఎంత లాగుతారు చెప్పండి. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో న్యూయాన్స్ అనేది, నాకు న్యూయాన్స్ కన్నా ఎలా చెప్పాలి, ఒక సైడ్ తీసుకుంటారు. ఇప్పుడు నాకేమనిపించారంటే, సినిమా అనేది ఎలా ఉండాలంటే మనల్ని ఆలోచించేలాగా చేయాలి కూడా. ఎలా చెప్పాలి అంటే 2 sides ఉంటాయి. ఇప్పుడు టూ సైడ్స్ ఆఫ్ అ కేసు ఉన్నాయి అనుకుందాం. మీరు ఇప్పుడు క్లియర్లీ ఒక సైడ్ తీసేసుకొని, అబ్బా బ్యూటిఫుల్, వీడు బ్రిలియంట్, వీడు ఎక్సలెంట్, ఇప్పుడు హీరోయిన్ ఇక్కడ భూమి, అబ్బా సూపర్ బంపర్ అన్ని, మళ్ళీ అన్నీ పాపం కదరా అంట కదా, అలాంటివన్నీ తనకే జరుగుతాయి. అయ్యో అమ్మలేరు, నాన్న కూడా కొంచెం టాక్సిక్ ఉంటారు చిన్నప్పటి నుంచి, ఆల్వేస్. కాకపోతే షీఈస్ వెరీ గుడ్, వెరీ బ్రిలియంట్, నైస్, నో ఇష్యూస్ వాట్స్ ఎవర్, అందరికన్నా మంచిది, ఎవరిని తిట్టదు కూడా సరిగ్గా, ఆడు తప్పు చేసినా తిట్టదు, అంత మంచి ఆవిడ. ఇటు పక్కేమో మన అర్జున్ రెడ్డి ఉంటాడు. సో ఇంకా మీరు క్లియర్గా చెప్తున్నారు, రే దేవత ఇక్కడ ఉంది, దయ్యం ఇక్కడ ఉన్నాడు, ఏంది మీరు చూస్ ద సైడ్ అంటే అది ఎక్కడ న్యాయం? కొంచెం న్యూయాన్స్ ఉండాలి. ఐ అగ్రీ, కొంచెం చెడు ఉండొచ్చు, కొంచెం మంచి ఉండొచ్చు, హీరోయిన్లో కూడా ఏదో ఒక ఫ్లా పెట్టకపోతే ఇట్ ఈస్ నాట్ న్యాచురల్. ఎవడు పర్ఫెక్ట్గా ఉండడు ఈ రిలేషన్షిప్లో, ఎవరో ఒకరు ఇది, ఎవరో ఒకరు అది ఉంటారు. ఎస్, ఒకటి గీత దాటినోడికి ఇంకో బ్రేకప్ అయిపోద్ది. సో మీరు ఏం చూపిస్తారంటే, ఒకటే గీత మీద 10 గీతలు దాటుతున్నాడు, ఇక్కడేమో అమ్మో ఎంత అసలు అపురూపం అన్నట్టు చూపిస్తారు. దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ డోంట్ లైక్. అది రియాలిటీలో ఉండదని నా ఫీలింగ్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, కోర్ట్ సినిమా ఉంటుంది. కోర్ట్ సినిమాలో కూడా నాకు ఒక చిన్న దిష్టి చుక్క అదే. వాళ్ళిద్దరు రూమ్లో ఉన్నారంట, యూత్ ఇన్ లవ్, ముద్దు కూడా పెట్టుకోలేదంట. అరే ఇంకా మీరు చూసేదే మళ్ళీ యూత్, అది చాలా కామెడీగా అనిపిస్తుంది నాకు. అదే చెప్తున్నా కదా, దే కుడ్ హ్యావ్ డన్ లైక్ బేసిక్ థింగ్స్ ఏవో, ఈవెన్ దెన్ ఇట్ ఈస్ ఫైన్. ఆ కోర్టు కేసులో అదేం మారదు. ఆ లాస్ట్లో వాళ్ళు ఇంకా ఎంత నెయ్వరా, ఎంత మంచోళ్ళరా, పెళ్ళి అన్నట్టు బొమ్మల పెళ్లి చేసుకున్నారంటే చూపిస్తారు.
సో దట్ ఈస్ మై పెట్ పీ విత్ దాట్ ఫిల్మ్. ఈ సినిమాలో అయితే ఇది లైక్ హీరోయిన్ ఇస్తా ఇది హీరోగాడేమో పెద్ద వర్స్ట్ ఫిల్ నాస్టీ ఫిల్ అంటే చూపిస్తారు. అదొక్కటి మార్చుంటే బాగుండేది. కొన్ని విజువల్ రిఫరెన్సెస్ ఉంటాయండి ఈ సినిమాలో, అది నాకు బాగా నచ్చినాయి. హీరో ఈ సినిమాలో ప్రొటాగనిస్ట్ ఆర్ యాంటాగనిస్ట్ వాట్ ఎవర్, ఆ హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మతో మాట్లాడినప్పుడు ఒక మిర్రర్ ఇమేజ్, ఇంకో చోట కూడా ఫోన్ తెస్తున్నప్పుడు ఒక లైట్ వస్తుంది, అండ్ బాత్రూంలో కూడా నించున్నప్పుడు ఇలా వాల్స్ దగ్గరికి రావడం, ఆ విజువల్స్ బాగున్నాయి. అంటే ఐ నో అది కొంచెం బాగా క్రియేటివ్ కాలేజ్ నుంచి బాగా తీసారు, కొన్ని బాగున్నాయి. ఐ యామ్ నాట్ సేయింగ్ దిస్ ఫిల్మ్ ఇస్ షిట్. కాకపోతే కొన్ని ఎలిమెంట్స్ వల్ల మెయిన్లీ ల్యాగ్ వల్ల చెప్పాలనుకుంటుంది సరిగ్గా అందరికి రీచ్ అవ్వకపోవచ్చేమో, అందరు చూడకపోవచ్చేమో అని నా బాధ అంతే. అండ్ ఇదే చెప్తున్నది ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇందులో ఈ టాక్సిక్ మేల్స్ వల్ల సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ కింద హీరో వాళ్ళ అమ్మని చూపిస్తారు. అయ్యా ఎంత క్యారికేచర్ లాగా అనిపించారంటే కొంచెం చూపించాలి. అదే చెప్తున్నా, ఇంకా పీక్ మీరు ఫిక్స్ అయిపోయారు, ఒక సైడ్ తీసుకుందని ఫిక్స్ అయిపోయారు, ఇంకో సైడ్ని పడేసి తొక్కేసి నలిపేసి పిండి జ్యూస్ చేసి పిప్పి చేసి వదిలేశారు. అలా దట్ ఈస్ బ్యాడ్. ఎందుకంటే అంత ఎక్స్ట్రీమ్ చేస్తే కూడా మిమ్మల్ని ఎవరు సీరియస్గా తీసుకోరు. అదర్ సైడ్కి కూడా కొంచెం ఎంతో కొంత వెయిట్ ఇచ్చి, లేదు వీళ్ళే కరెక్ట్ అని చెప్పాలి, లేదా మాకు కరెక్ట్ అనిపించేలా మీరు చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. వాళ్ళ అమ్మ ఎలా ఉంటారంటే నోరు తెరిచి మాట్లాడరు. ఏంటంటే అంతే, ఆవిడ ఇంకా చచ్చిపడిపోయారు, ఇంకా డామినెంట్ హస్బెండో వాట్ ఎవర్, బెల్ట్ తీస్తారంట, తాగుతారంట. సో ఇంకంతే మాట్లాడదు. అమ్మ చేస్తారండి. షీఈ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్, నో కంప్లైంట్స్. వేరే చాలా సినిమాలో చాలా బాగా చేశారు. ఐ రియలీ లైక్ హర్ యాక్టింగ్. అక్కడ కాదు పాయింట్, ఎలా చేపించారని. ఈ రేంజ్లో ఎక్స్ట్రీమ్ అవసరం లేదనిపించింది తను చేసిన బిహేవియర్ ఇన్ దట్ సీన్. సో అలాంటి వల్ల నాకు కొంచెం ఏంటిది అన్నట్టు అనిపించింది. బట్ అదర్వైజ్ కాన్సెప్ట్ ఈస్ గుడ్. ఈ యూత్కి ఇది కొంచెం అర్థం కావాలి. చాలామంది కొంచెం విత్ ఏజ్ అర్థం అవుద్ది. లైక్ ఎవరి డెసిషన్స్ వాళ్ళవి, ఎవరి చాయిసెస్ వాళ్ళవి, ఎవరైనా ఎప్పుడైనా ఇంకొకరిని వదిలేయచ్చు. ఆ భయం ఉంటేనే ఈ రిలేషన్షిప్ కొంచెం దాని యొక్క డైనమిక్ బాగుంటుంది. బట్ ఐదర్ వే ఇట్స్ ఓకే. ఈ అంత సో ఇప్పుడు నేను క్లాస్ వీక్తున్నట్టు ఉంటుంది. మీకు నచ్చితే, మీకు స్లో మూవీస్ నచ్చితే, మీరు బుక్స్ బాగా చదువుతారు, నాకు ఆ ఓపిక ఉంది అది ఇది అంటే వెళ్ళండి, గివ్ ఇట్ ఎ షాట్, మీకు నచ్చొచ్చు. కాకపోతే చెప్తున్నా కదా, అదైతే ఉంటుంది 2.5 అవర్స్లో మీకు ఎక్కడో దగ్గర అయితే లాగైతే అనిపిస్తుంది నా ఫీలింగ్. నాకైతే చాలా చోట్ల అనిపించింది. మీకే అనిపిస్తుంది కింద రాయండి. చూస్తున్నాను బాల్ పిచ్ మీటింగ్స్ కలుద్దాం, మళ్ళీ వచ్చారు. థ్యాంక్ యూ.